యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీకు బ్రాండ్ బట్టలు, బ్రాండ్ స్పెట్స్ అవన్నీ ఎలా అలవాటయ్యాయి? అంటే ఎలా అలవాటయ్యాయి అంటే ఇప్పుడు కూడా చెప్తా, జాతకరీత్యా శుక్రుడు ఎవరికైతే కొద్దిగా నీచంలో ఉంటాడో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. శుక్రుడు అంటే లగ్జరీస్. ఓకే. శుక్రుడు జాతకంలో శుక్రుడు గ్రహం నేను మాట్లాడేది. శుక్రగ్రహం వీక్ ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. అండ్ ఒక పెగ్గు 30 ml కాచేయాలి. తాగుమని చెప్తే వేణుస్వామి చెప్పిండు కదా అని ఒక ఉద్యమంలాగా తాగొద్దు. ఒక 30 ml స్కాచ్ తాగాలి. అట్లా ఒక 3 నెలలు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది. మళ్ళీ వేణుస్వామి మందు తాగేమన్నాడు అని కాంట్రవర్సీ కావచ్చు. డాక్టర్లే చెప్తారు, 30 ml తాగితే హార్ట్కి మంచిది, బీపీకి మంచిది అని చెప్తారు. కానీ డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకొని కుంభాలు తాగుతారనే భయానికి డాక్టర్లు చెప్పరు, ఆపేశారు. 30 ml అనేది చాలా మంచిది. బట్ నేను రోజు తాగమంటలేను, శుక్రవారం నాడు మాత్రమే. అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే, శుక్రుడు 6వ ఇంట్లో, 12వ ఇంట్లో, 8వ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు 30 ml పెగ్గు తాగండి నైటు. అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని, ఏఆర్ రెహమాన్ పాటలు పెట్టుకోనో, ఇళయరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా. సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి. నేను మాట్లాడేది వ్యాపారమో ఇతర ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కాదు. ప్రత్యేకించి 100 రూపాయల దగ్గర 1,00,000 రూపాయలు సంపాదించగలిగి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారస్తులు, పొలిటీషియన్స్, పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. టీచర్లు, అటెండర్ల గురించి నేను మాట్లాడతలేను. టీచర్ ఎంత తాగినా తాగుడు మిగులుతుంది తప్ప పైసలు రావు, ఎందుకంటే ఆయన జీతం అంతే కాబట్టి. సో ఎక్కడైతే పెరగడానికి ఆస్కారం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో ఇది కూడా మంచిది రెమెడీ. సో ఇలాంటి రెమెడీలు చెప్పాలంటే వేణుస్వామి చెప్తాడు కానీ వేరేటోడు చెప్పాడు. ఎందుకంటే వాడికి భయం, మందు తాగమంటే తప్పు. అరే మందు తాగమంటే తప్పు అయితే మందు యాడ్ ఎందుకు వస్తుంది, మందు ఎందుకు తయారు చేస్తారు? సో ఇదన్నీ అందుకనే దేశ కాలమాన పరిస్థితి. కసినో తీసుకుపోయి గోవాలో పెడితేనేమో లీగలు, హైదరాబాద్లో పెడితే ఇల్లీగలు. సో నేను దేశ కాలమాన పరిస్థితులు అందుకనే చెప్తున్నా. దేశ పరిస్థితులు అంటే గోవాలో యాక్సెప్ట్ గేమింగ్ యాక్ట్, ఇండియా హైదరాబాద్లో యాక్సెప్ట్ కాదు. సో అదే చెప్తున్నా, ఒక దగ్గర విడాకులు అనేవి ఇండియాలో కష్టము, అమెరికాలో ఈజీ. అమెరికాలో 10 విడాకులు తీసుకున్నా ఎవడు పట్టించుకోడు. సో ఇవన్నీ కామన్. ఒకప్పుడు ఒక పెళ్లి చేసుకో, రెండో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం. ఇవాళ తెలుగు సమాజం కానీ ఎంత గొప్పదైపోయిందంటే 5వ పెళ్లికి కూడా శుభమా అంటూ 5వ పెళ్లి అంటున్నారు. కాబట్టి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ అనేది మారిపోయింది. కాబట్టి వేణుస్వామి కూడా మారిండు దాంట్లో. సింపుల్, అంతే, ఏం లేదు. ఇనయ మీ ఫ్రెండే? ఇనయ ఫ్రెండ్ అనే పదం తప్పు కదా. ఫాలోవర్స్ ఉంటారు, నా క్లయింట్లు ఉంటారు, అంతేగాని తనకి రీసెంట్గా బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేకప్ అయింది కదా, మరి మీరు చెప్పలేదా తనకి? ఇలా నాకు సంబంధం లేదు. మీ దగ్గర కూడా పూజ చేయించుకున్నారు కదా మీ దగ్గర. నేను పూజ చేసింది ఆమె పర్సనల్ ఇష్యూ కోసం కాదు కదా. నేను ఆమె పూజ చేసింది సినిమా కోసం చేసినా. ఇప్పుడు రాజాసార్లు ఆమె చేస్తుంది కదా, ప్రభాస్ సినిమాలో ఆమె యాక్టింగ్ చేస్తుంది. అంతవరకు నా దగ్గరికి 190 మంది వస్తారు కదా, వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళని కంటిన్యూగా ఉండేది నాకు లేదు. నాగ చైతన్య శోభిత జాతకాన్ని మీరు చెప్పడం జరిగింది కదా, అది తప్పని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా? టైం విల్ డిసైడ్ అండి ఏదైనా కానీ. నేను జాతకాలు చెప్తా, పర్సనల్గా నాకు ఎవరి మీద ఏ కోపాలు ఉండవు. వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు కామెడీ, 2-3 ఏళ్ళు అయినాక సీరియస్. సో నేను నమ్మింది నేను చెప్పిన, సింపుల్. ఓకే. సెలబ్రిటీ జాతకాలు వేణుస్వామి చెప్పి కలకల్లాడిన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీల నుంచి కొంచెం రావడం కానీ విజిటింగ్ కొంచెం తక్కువ అయ్యి డౌన్ అయ్యింది అంటున్నారు, నిజమా? అది పెరిగింది కాకపోతే ఇంతకు ముందులాగా పబ్లిక్లో పెట్టట్లేదు. ఓకే, నేను పెట్టట్లేదు. ఓకే, దిష్టి అని కాదు, నేను పెట్టట్లేదు. అవసరం లేదు, ఆ స్థాయి దాటిపోయినా అనుకుంటున్నా. అంటే పబ్లిసిటీ చేసే స్థాయి దాటిపోయినా అనుకుంటున్నా. ఓకే, పబ్లిసిటీ స్టంట్లు ఎందుకులే లోపల. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి, ఉదాహరణ TV9 గురించి మాట్లాడుకుందాం. 2002-2000 సంవత్సరంలో స్టార్ట్ అయిన టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కోసము తన స్టాండర్డ్స్ క్రియేట్ చేసడం వరకే తన ప్రయత్నం తను చేస్తుంది. ఒక లెవెల్ వచ్చిన తర్వాత, ఒక నెంబర్ 1 పొజిషన్ వచ్చిన తర్వాత చిల్లర వేషాలు లేదు. అట్లనే వేణుస్వామి దానికోసం ప్రయత్నం చేసిండు, సెలబ్రిటీ జాతకాలు చెప్పిండు. వేణుస్వామికి ఆ స్టేజ్ వచ్చింది కాబట్టి వేణుస్వామి ఇప్పుడు చిల్లర వేషాలు ఏదలుచుకోలే.
అంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పే వేణుస్వామి సెలబ్రిటీ. ఓకే. సో వేణుస్వామి ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో వేణుస్వామి లేడు అని అనుకున్నాడు కాబట్టి వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు. సింపుల్ లాజిక్ అయిపోయింది. నాకు కావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వచ్చింది, ఇంకేం చేసుకుంటా నేను? నాకు ఎక్కువ ఎక్స్ట్రీమ్ వస్తుంది, నాకు వద్దు. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను స్లో చేసినప్పటి నుండి ఆగస్టు నుండి మీరు యూట్యూబ్ చెక్ చేస్తే వేరే జ్యోతిష్కులు వేసుకుంటారు. అంటే ఇప్పుడు వేరే జ్యోతిష్కులు కంటిన్యూగా పోతున్నారు, సినిమా హీరోల గురించి చెప్తున్నారు, పొలిటీషియన్ల గురించి చెప్తున్నారు. నేను తమ్మునేలు చూస్తుంటా కదా, విపరీతంగా చెప్పుకుంటారు. మీ నుంచే స్టార్ట్ చేశారు. నేను అదే చెప్తున్నా. కానీ నేను చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి, కానీ వాళ్ళు చెప్తే తినవు. ఎందుకంటే నాకున్న స్ట్రైక్ రేట్ అట్లాంటిది. మీరు వైరల్ కంటెంట్. ఎస్, అదే చెప్తున్నాను నేను. ఇంకా ఆ రీచ్కి వచ్చినా కాబట్టి నేను చెప్పదలుచుకోలే, వదిలేసిన. అంటే ఈ రేంజ్ రావడం కోసం చెప్పారు. చెప్పినా ఎందుకు చెప్పొద్దు, రేంజ్ వచ్చి వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు చెప్పే ఆలోచన లేదు, ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్లో ఇప్పుడైతే లేదు. నా జాతకం మారి మళ్ళీ నాకు చిమ అంటే చెప్తా. మీ జాతకం ఎప్పుడు మారిపోతుంది? మారింది, ఆల్రెడీ మారింది, మళ్ళీ మారుతుంటుంది కదా. ఇప్పుడు ఎలానో ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది కదా జాతకం అనేది. ప్రతి ఇయర్ గురువు మారుతుంటాడు, ప్రతి 2.5 ఏళ్ళకు శని మారుతుంటాడు. సో మారినప్పుడు జాతకాన్ని బేస్ చేసుకొని 12% మన స్వయంకృత అపరాధం ఉంటుంది, 88% జాతకం ఉంటుంది.